హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. వీడియో ఏమంటే చాలామందికి చాలా విషయాలు తెలియవు. బాగా నవ్వే వాళ్ళందరూ మంచివాళ్ళు అనుకొని అపోహపడుతూ ఉంటారు. నవ్వే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, గట్టిగా అరిచే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి. అది ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక పని చేసే ముందు వీళ్ళు మంచివాళ్ళా, చెడ్డవాళ్ళా అని కనిపెట్టడం చాలా కష్టం కదా. పోగపోగానే మనకు తెలిసింది ఒక వ్యక్తి యొక్క స్వరూపం అంటారు కదా, అతని యొక్క నిజమైన క్యారెక్టర్ మనం వాళ్ళతో మాట్లాడగానే తెలుస్తుంది. వెంటనే ఎవరిని చూడగానే మనం జడ్జి చేయలేమన్నమాట. అలాంటి విషయాల గురించి కొన్నిటిని మాట్లాడుకుందాం. ఏంటంటే ఈరోజు టాపిక్, ఇలాంటి వ్యక్తుల్ని అస్సలు ఇంట్లోకి రానివ్వకండి. ఇదే టైటిల్. ఎలాంటి వ్యక్తులు, ఏం వస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? చూద్దాము ఈ వీడియోని, చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక నాకు ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో మనం చూద్దాము. ఇలాంటి వ్యక్తుల్ని ఇంట్లోకి రానియకూడదు. మనం ఏమంటే కల్లాకపటం లేకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఎవరన్నా వచ్చారు రండి రండి అని ఇంట్లోకి పిలుస్తారండి. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తి అని మనకు తెలియదు. మనం బాగా వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడి కొన్ని రోజులు టైం పడుతుంది ఆ వ్యక్తి గురించి మనకి జడ్జ్ చేయడానికి. చెప్పాను కదా, వెంటనే ఎవరి గురించి తెలియదు. కొంతమంది అంత మంచిగా మాట్లాడతారు, అయితే లోపల ఫుల్గా విషం ఉంటుంది. అది మనకు తెలిసిద్దా? వాళ్ళ కళ్ళల్లో కూడా కనిపించదు. కొంతమంది కళ్ళు చూస్తే తెలిసిపోయిద్ది. నోరు ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, కళ్ళు ఒకటి చెప్తూ ఉంటుంది. కళ్ళల్లో కనిపెట్టేయచ్చు వాళ్ళ చూపులను బట్టి. కొంతమంది ఏమీ కనిపెట్టలేమండి, చాలా రోజులు పట్టిద్ది అనమాట వాళ్ళ గురించి మనం తెలుసుకునేటప్పటికి. అప్పటికే మన దగ్గర ఉన్నాయని స్వాహా అయిపోతుంది. ఎలా స్వాహా అయింది చెప్తానండి. ఏమంటే అదే చెప్పాను కదా, కొంతమంది ఇవన్నీ కనిపెట్టలేరు. బాగా మాట్లాడే వాళ్ళని ఇంట్లోకి పిలుస్తారు. రండి రండి కూర్చోండి అంట. ఏంటో ఈ మధ్య నగలు కొన్నారన్నారే? కొన్నారండి, బోల్డ్ నగలు కొన్నాను, మాకు రావాల్సిన డబ్బు వచ్చింది, కొన్నాను, రండి రండి చూపిస్తాను. నేను ఎవరికి చూపించాలి, మీకు చూపిస్తున్నా రండి. ఎందుకంటే ఈవిడ మంచిగా మాట్లాడుతుంది, అందుకని చాలా మంచి ఆవిడ అనుకుంది ఈవిడ. లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది, తెలియదు. రండి అని చెప్పేసి డైరెక్ట్గా బీరువాలు ఎక్కడ పెట్టుకుంటారు, మోస్ట్లీ బెడ్రూమ్లోనే పెట్టుకుంటారు, తీసుకెళ్తారు. చిన్న ఇల్లు, మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్ళల్లో అలానే ఉంటాయి కదండి, బెడ్రూమ్లో అలానే పెట్టుకుంటారు. కొంతమంది విడిగా ఎక్కడన్నా పెట్టుకుంటారు. నేను చూసినంత వరకు బెడ్రూమ్లోని బీరువాస్ ఉంటాయి కదా, ఇంకా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి, సరే ఎక్కడన్నా కూర్చోబెట్టి తీసుకొస్తానండి అని చూపించినా కూడా పర్వాలా. అలా చెయ్యరు. ఇలాంటి మిస్టేక్స్ మీరు ఎవరు చెయ్యకూడదని నేను చెప్తున్నా ఈ వీడియోలో, సరేనా? ఇంకా తీసుకెళ్తారు, తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు, బెడ్ మీద కూర్చోండి అని చెప్పేసి బీరువా ఓపెన్ చేస్తారు. ఇలా వాళ్ళ ముందే ఓపెన్ చేస్తారు. ఇలా చూడగానే వాళ్ళ కళ్ళు ఒకలాగా అయిపోతాయి అన్నమాట. ఈర్ష్య అని చెప్తామా, అది ఏమని చెప్తామో తెలియదు. ఎందుకంటే ఆవిడ ఏం చేసింది, బట్టలన్నీ చక్కగా అయన్ చేసి బోల్డ్ బట్టలు పెట్టుకొని ఉందన్నమాట. బీరువా ఫుల్గా అసలు ఎలా ఉన్నాయి అంటే అన్ని కాస్ట్లీ శారీస్. నగలు చూపిస్తాననే కదా తీసుకెళ్ళింది, నగలు చూడకముందే ఈవిడికి ఒకలాగా అయిపోయింది అనమాట. ఇన్ని శారీసా, ఇంత బాగున్నాయి అబ్బా, అప్పుడు ఎంత సంపాదిస్తున్నారో, ఇంత కాస్ట్లీ బట్టలు పెట్టుకున్నారంటే బోల్డ్ సంపాదిస్తున్నారనే అర్థం కదా అనుకుంటారు. అనుకొని ఇంకా ఈవిడ తీస్తుంది, లాకర్ ఓపెన్ చేసి. తెలియలేదు పాప ఆవిడకి, అదే కల్మషం లేకుండా అందరు మంచి వాళ్ళని నమ్మేసి ఈవిడ బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇంకా తీస్తాం. ఏదో ఒకటి రెండు చూపించినా పర్వాలేదు, అలా కాదు. ఆవిడ కొన్న నగలు, ఇంతకుముందు కొన్న నగలు మొత్తం ఎన్ని నగలు ఉన్నాయి అన్నీ తీసి బెడ్ మీద పెట్టేసింది మొత్తం. ఫస్ట్ వచ్చి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గోల్డ్ని మనం పడుకునే మంచాల మీద పెట్టకూడదు. గోల్డ్ అనేది మహాలక్ష్మి. మనం పడుకుంటాం, ఆ బెడ్షీట్ల మీద గోల్డ్ పెడతారు, చాలామంది పెడతారు. అలా చేయకండి, పెట్టకూడదు. ఆ గోల్డ్ కానీ ఒక మర్యాద ఉంది. మహాలక్ష్మి అంటున్నాం కదా, డబ్బైనా గోల్డ్ అయినా అలాంటి వాటిని తీసుకొచ్చి మంచాల మీద పెట్టకూడదు. ఫుల్గా పరిచి పెట్టేసింది. చూడండి ఇవన్నీ. అయ్యో ఏంటండి ఇన్ని నగలా అయిపోయింది. ఇన్ని నగలా అన్నప్పుడే అయిపోయింది. ఇన్ని నగలా ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు, లాకర్లో పెట్టుకోలేదా? పెట్టుకోలేదండి. చూడండి, ఈ రోజులు ఎవరన్నా ఇలా చెప్తారా? పెట్టుకోలే, మేము అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటాం. చక్కగా అన్ని క్లూస్ ఇస్తుందన్నమాట ఆవిడకి, అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటాం. మరి మీరు బయటికి వెళ్ళినప్పుడు, మేము బయటికి వెళ్ళినప్పుడు అన్నీ తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం. ఇంత చక్కగా అమాయకంగా చెప్తుంది. ఈ రోజుల్లో ఎవరన్నా ఇలా ఉంటారు? ఇంత అమాయకంగా ఉండరు. చిన్నపిల్లలు కూడా తెలివిగా ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, నమ్మి చెప్పేవాళ్ళు. మేము ఇంట్లోనే పెట్టుకుంటాం, వాళ్ళు మంచోళ్ళు అయితే సరే. కాకపోతే
మీ నగలు ఉంటాయా ఇంట్లో, మీ బట్టలు ఉంటాయా? అలానే వెండి సామాను కూడా చూపిస్తా. చూడండి ఇన్ని కొనిపెట్టుకున్నాం అని వెండి సామాన్లు చూపిస్తుంది. ఆవిడ అడిగింది మొన్న ఈ మధ్య ఏదో నగలు కొన్నారు అని అడిగింది, అంతే. ఇంకేం అడగల. ఈవిడ దానికి మురిసిపోయి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నీ చూపిస్తాం. అన్నీ చూసేటప్పటికి ఇన్ని నగల అనుకుంది. ఇంకా మళ్ళీ మనం నగలు కొనగలమా అండి? ఇంకా అన్నీ చూసేసింది. శారీస్ కూడా బాగున్నాయి అంటే, అవునా అండి, నేను మంచి మంచి శారీస్ కొంటాను, ఎక్కడెక్కడ మంచి కలెక్షన్స్ ఉంటాయో ఒళ్ళు బద్ధకం లేకుండా వెళ్ళి కొనుక్కుంటానండి, ఇదిగోండి చూడండి అని శారీస్ అన్నీ చూపించింది. ఎంత అంటే 10,000 20,000 ఈ రేంజ్లో చెప్తుంది. మనం వచ్చేసి 1,000 పెట్టి కొనటానికి కూడా కష్టంగా ఉంది. ఈవిడ ఎంత కొంటుంది, బాగా డబ్బు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఆమెకు జలస్గా ఫీల్ అయిందనమాట. జలస్ కుళ్ళు వచ్చేసింది. ఇంకా చూసేసింది, వెళ్ళిపోయింది. కొంతసేపు కూర్చొని ఆవిడకి టీ కాఫీలు అన్నీ ఇచ్చి పంపించేసింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది, వీళ్ళు ప్రతి నెల నగలు కొనే అలవాటు ఉంది వీళ్ళకి. ఎంతో కొంత కొంటారనమాట. ఇంతైనా కొనాల్సింది. అయితే గోల్డ్ కొని అవ్వాలి, నగలు కాదు గోల్డ్ కొని అవ్వాలి. ఎంతో కొంత చిన్న కమ్మల నుంచి ఎంతో వాళ్ళు ఆయన బాగానే సంపాదిస్తున్నారు. అందుకని అలవాటుగా పెట్టుకోవడం వల్ల ఇన్ని నగలు ఇంట్లో ఉన్నాయని మనం చెప్పవచ్చా? ఫస్ట్ చెప్పకూడదు. అలానే అందరికీ మన నగల్ని చూపించకూడదు. ఉన్నా కూడా లేనట్టుగానే మనం ఉండాలి. వచ్చి చూసి అడిగారు అనుకోండి, సరే ఏదో ఆ ఒక్కటి చూపించండి. ఆ ఒక్కటి చూపించడం కూడా తప్పే. అడిగితే లేదండి మా దగ్గర మేము లాకర్లో పెట్టేసుకున్నాం, ఈసారి తెచ్చినప్పుడు చూపిస్తాం, అంతే, అయిపోయింది, అంతటితో పంపించేయాలి. అలానే శారీస్ చూపించడం అది కూడా పెద్ద తప్పేనండి నన్ను అడిగితే. వచ్చిన వాళ్ళందరికీ చూపించామనుకోండి, ఒకళ్ళలాగా ఒకళ్ళు ఉండరు. ఏమంటే ఇక్కడ ఏకం ఉంటుంది. కొంతమంది ఎక్కువగా సంపాదించలేరు, వాళ్ళ వలన ఎక్కువ మనీని స్పెండ్ చేసి కాస్ట్లీ అయిన శారీస్ని నగల్ని కొనుక్కోలేరు. అప్పుడు వాళ్ళ లోపల ఏకంగా ఉంటుంది, మనకు మాత్రం ఎందుకు ఇలాంటి లైఫ్ అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళని తప్పు చెప్పడం లేదు, మనదే తప్పు. చూపించకూడదు, సరేనా? చూపించావు, అన్నీ చూపించావు, అడిగితే ఇలా చెప్పండి, లేదు ఇంట్లో లేదండి ఇంకోసారి చూపిస్తా, వాళ్ళ మనసు నొప్పకుండా చెప్తే వాళ్ళు అంతటితో అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. అలా కాకుండా బెడ్రూమ్ తీసుకొచ్చి బీరువాని ఓపెన్ చేసి ఒకటి అడిగితే ఉన్నవన్నీ చూపించి బట్టలన్నీ చూపించి ఇంకా మనం పైకి తేలుకోగలమని చెప్పండి? ఇంకేమైంది, మరుసటి నెల నుంచే వాళ్ళకి కొంచెం డబ్బు కష్టం వచ్చేసింది. ప్రతి నెల కొనేవాళ్ళు ఏమీ కొనలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఏమైంది అని బాధపడుతూ ఉంటుంది, ఎందుకు ఇలా అయిందని. అప్పుడు ఒక పెద్ద ఆవిడకి చెబుతుంది, ఇట్లా ఉన్న వాళ్ళం మేమేం చేయలేకపోతున్నాం అంటే, నీ వస్తువుల్ని ఎవరికన్నా చూపించావా? అవును చూపించాను. మా తెలిసిన వాళ్ళు వస్తే ఫ్రెండ్ తనకు చూపించాను. ఓ అదేనా, ఇంక మీట నువ్వు అలానే అవుతుంది, నీకు అన్నీ ఇలాంటి ఎదుర్కోవాల్సి వచ్చింది, నువ్వు దీనికి ఫస్ట్ ఏదన్నా పరిహారం చేసుకోమ్మా, అప్పుడే మళ్ళీ మామూలుగా ఇచ్చేయగలవు అని చెప్పింది. ఇంకా ఆవిడ చెప్పిన పరిహారాలన్నీ చేసింది. అలానే ఆ వ్యక్తి కనిపిస్తే నేను చెప్పినట్లు చెప్పు అనగానే ఒకరోజు ఆవిడ కనిపించింది. అప్పుడప్పుడు కనిపించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు. చెప్పింది, ఏమే కొనలేకపోతున్నామండి, బిజినెస్ చాలా డల్ అయిపోయింది, మా ఇంట్లో ఉన్న నగలను అవి ఇవి పెట్టే ఇప్పుడు మా బిజినెస్ పోతుంది, ముందులాగా శారీసు కొనట్లా, నగలు కొనట్లా, ఏదో సింపుల్గా ఈ చైను ఒక నల్ల పూసల గొలుసు మాత్రమే ఉంది, అది మాత్రమే వేసుకోమన్నారు మా హస్బెండ్. ముందు బాగా సంపాదించే వాళ్ళం, కొనుక్కున్నాము, ఇప్పుడు కొంచెం డల్ అయ్యామండి, అందుకని చాలా కష్టంగా ఉంది అనగానే ఆవిడకి సంతోషం వచ్చేసింది. ఇంతేనా, ఈ చైను నల్ల పూసలేనా ఉంది మీ దగ్గర? అవునండి. అది కూడా మరి ఉంచుతారా తీసుకెళ్తారా తెలియట్లేదంటే, అలానా, శారీస్ కొనుక్కుంటారే, శారీస్ కొనట్లా ఏమీ లేదండి, అన్ని బిజినెస్లో పెట్టి డల్ అయిపోయింది బిజినెస్, సరిగ్గా ఇదవలే ఈ మధ్యకాలం డల్గానే పోతుంది, అందువలన ఆయనే కదా కష్టపడి సంపాదించారు, ఇంకా అడిగేటప్పుడు ఇవ్వకుండా ఎట్లా ఉంటాం, అందుకని ఇచ్చేసామండి. అయ్యో అలానా అండి, పాపం మీరు అన్నీ మంచిగా పెట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు, ఇలా అయిందా అని బాధపడి అప్పుడు ఆవిడకి మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎందుకని, ఈవిడ మనలాగానే వేసుకుంటుంది, అన్నీ పోతున్నాయి, అబ్బా అనుకుంటుంది. చూడండి ఎంత ఇదో, మనం బాగోకపోయినా ఇతరులు బాగుండాలి అనుకునే వాళ్ళు తక్కువ మంది మన సమాజం. మనలాగానే ఉండాలి, మన దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఉండకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. మనమే ఎప్పుడు పైన ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కింద ఉండాలి, వాళ్ళు మనలాగా పైకి రాకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో రకాల మనుషులు మనస్తత్వాలు ఉంటుంది. వాళ్ళని ఫుల్ తప్పు చెప్పలేము. ఏమంటే వాళ్ళ దగ్గర లేనప్పుడు ఉన్న వాళ్ళని చూస్తే ఏకం వచ్చేది కొంతమందికి, దానివల్ల ఏమవుతుంది, ఇలా పోతుంది. అందుకే అందరి దగ్గర మనం చూపించుకోకూడదు. మనం ఉండే జాగ్రత్తలో మనం ఉంటే ఎలా పోతుంది చెప్పండి? ఇప్పుడు ఆవిడ అడిగింది ఒకటైతే నువ్వు 10 చూపించి అన్నీ చూపించి పంపించావు. ఇప్పుడు ఆవిడ ఒకలాగా ఈస్ట్ వచ్చేటప్పటికి నీ దగ్గర
ముందులాగా కొనలేకపోతున్నా. ఇప్పుడు ఈ మా అమ్మగారు చెప్పినయన్నీ విని చెప్పడం వలన ఇప్పుడు ఆవిడ కొంచెం ఇదైపోయింది. కొన్ని పరిహారాలు చేయడం వలన మళ్ళీ వాళ్ళకి బిజినెస్ మామూలుగా పోవటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈవిడకి బుద్ధొచ్చింది. ఇక మీదట జన్మలో నేనేమి ఎవ్వరికీ చూపించను, చెప్పుకోను కూడా చెప్పుకోను అని చెప్పేసి ఆ రోజు డెసిషన్ తీసుకుందండి. ఇంకా అప్పటి నుంచి ఈవిడ ఇంట్లో నగలు కూడా పెట్టుకోదు. "ఓసే పిచ్చిదానే, ఇంట్లో నగలున్నాయి అంటే దొంగలు పడరా? వాళ్ళ నోట వీళ్ళ నోట పడి ఇలా అన్నీ చెప్తావు, ఇంత పిచ్చిగా ఉంటావంటే" తీసుకెళ్ళి లాకర్లో పెట్టేశారన్ని. ఇలా చేయడం వలన ఆ రోజు నుంచి జాగ్రత్త పడుతూ ఉంటుంది. అలానే పూజ గదికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. పూజా రూమ్లో వచ్చేసి పాతకాలం విగ్రహాలన్నీ పెట్టుకొని ఉంటారండి. ఒక 3-4 జనరేషన్స్గా వస్తూ ఉంటుంది ఒకళ్ళ ఇంట్లో. అలాంటి వస్తువుల్ని మనం ఎక్కడ చూసుండం. వస్తారు, వచ్చి చూస్తారు. కొంతమంది వీళ్ళల్లో డోర్స్ అవన్నీ ఉండవు, షెల్ఫ్లో పెట్టుకుంటారు. అలాంటప్పుడు మనం ఓపెన్గా పెట్టుకోకూడదు. పూజ గదిని కూడా ఒక స్క్రీన్ అంటే కర్టెన్ లాగా వేసుకోవచ్చు. ఎవరు లేనప్పుడు పెట్టుకోవచ్చు, ఎవరన్నా వచ్చేటప్పుడు దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఇలా చేసుకోవాలన్నమాట. అలా చేయకుండా అలానే పెడతారు. శంకు ఉంటుంది చూడండి, సముద్రం నుంచి దొరికిద్ది. అది కూడా చాలా అందరి ఇళ్లలో ఉండదు, కొంతమంది పెట్టుకుంటారు. ఇలాంటి వింత వింతమైన తర్వాత దేవుడి విగ్రహాలు ఇలాంటివన్నీ ఇప్పుడు ఉండవు అనమాట. ఇది పాత జనరేషన్లో ఉండే వస్తువులు. ఇవన్నీ వెండి సామాన్లు ఇవన్నీ పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నా కూడా ఆ రూముని చూసినా కూడా ఈర్ష్య వచ్చేసింది. మన ఇంట్లో ఈ వస్తువులన్నీ లేవే. కొంతమంది ఈర్ష్య లేకపోయినా కూడా ఆశ్చర్యంగా చూస్తారు. అలా చూసిన చూపుల్లో కూడా కొన్ని పుట్టుకొస్తాయి అనమాట. అందుకని మనం ఏదేది చూపించాలి, ఏదేది చూపించకూడదు అనే వ్యవస్థ ఉందండి. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. మనం పూజలు చేసేది అన్నీ అందరికి చూపించాలని అవసరం లేదు. అలానే బాగా విగ్రహాలన్నీ పెట్టుకొని ఉంటారు. ఇది వెండివి, గోల్డ్‌లో కూడా పెట్టుకొని ఉంటారు. ఇవన్నీ నలుగురు చూస్తే మరి పొట్ట మంటొచ్చేది కదా! వాళ్ళు సంపాదించుకోలేనప్పుడు ఇంకొకళ్ళు బాగా సంపాదించుకొని ఇన్ని చేసుకుంటున్నారు. మనం చేయలేకపోతున్నాం. మనం మామూలు ఫోటోస్‌ని కొని పెట్టుకున్నామని వస్తది కదా! అందరూ అలా ఉండరండి కుళ్ళుబోతోళ్ళు. అందరిని మనం చెప్పకూడదు. ఉంటారు కొంతమంది, ఎక్కువ మందే ఉండొచ్చు. అందుకని ప్రతిదాన్ని ఇంట్లోకి ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి చూపించడం, ప్రతిదీ చూపించడం ఇవన్నీ చెయ్యనే కూడదు. ఇదే ఈరోజు వీడియోలో నేను చెప్తున్నా. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తే ఏమవుతుంది? మన సంపద తరిగిపోయిద్ది. మన కష్టాలు పాలవ్వాల్సిన అవసరం మనమే ఏర్పరచుకున్నట్లు అయింది. అందుకని ఏ ఏ వ్యక్తుల్ని ఎక్కడి వరకు తీసుకురావాలి, ఎక్కడి వరకు చూపించాలి, ఎంతవరకు మాట్లాడాలి, అన్ని విషయాల్ని షేర్ చేయకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి పంపించాలి. సరేనా? ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు ఫాలో చేస్తారని ఈ వీడియో నేను చేశాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందులాగా. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.